జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. విదేశాల్లో ఉద్యోగం అంటే డాలర్ల పంట అనుకునే వారికి మన దేశంలో కొదవ ఉండదు. దుబాయ్కి వెళ్ళి ఒంటెల్ని కాసుకొని లక్షలు వస్తాయనుకుంటూ ఉంటారు. కానీ లక్షల మంది ఇలాంటి ఆశలతో విదేశీ ఉద్యోగాల బారిన పడి బలైపోతున్నారు. తాజాగా ఉద్యోగం పేరుతో ట్రాప్ చేసి సైబర్ ఫ్రాడ్ చేస్తున్న భారతీయులు వేలల్లో ఉన్నట్లుగా గుర్తించారు. వారిలో కొంతమంది విశాఖకు వచ్చారు. కానీ ఇలా బలైన వారు లక్షల్లో ఉన్నారు. విదేశీ ఉద్యోగాలన్నీ చెడ్డవి కాదు, అలాగని అన్నీ మంచిది కాదు. అలాంటి వారి పట్ల యువత ఎంతో అవగాహనతో ఉండాల్సి ఉంది. విదేశాల్లో పెద్ద ఉద్యోగం, ఏసీ రూముల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పని, లక్షల్లో సంపాదన అని చెప్పి నిరుద్యోగ యువతను నమ్మించి విదేశీ ముఠాలకు విక్రయిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి బారిన పడి చాలామంది సైబర్ ఫ్రాడ్ ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇలా ఇరుక్కుపోయిన కొంతమందిని అతి కష్టం మీద పోలీసులు వెనక్కి రప్పించగలిగారు. ఇంకా వేల మంది విదేశాల్లోనూ ఇరుక్కుపోయారు. చాలామంది గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో విజిటింగ్ వీసాలపై పంపి మోసం చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అందుకే విదేశాల్లో ఉద్యోగం అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూసి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలు గతంలో అనేకం వెలుగు చూశాయి. అయినా మోసాలు మాత్రం తగ్గడం లేదు. మెరుగైన ఉపాధి కోసం చాలామంది భారతీయులు విదేశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలామంది నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోతూ ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందుకే విదేశీ ఉద్యోగ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రిజిస్టర్ చేయని రిక్రూట్మెంట్ ఏజెంట్ల ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవద్దని పేర్కొంటున్నారు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు ముందుగా ఏజెంట్ వివరాలు తెలుసుకోవాలి. విదేశాంగ శాఖలో ఏజెంట్గా నమోదు చేసుకున్నారా లేదా పరిశీలించాలి. ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ నంబర్ చెక్ చేయడానికి భారత ప్రభుత్వ వెబ్సైట్ను విజిట్ చేయాలి. అసలైన ఏజెంట్ల రిజిస్ట్రేషన్ నంబర్లు ఈ వెబ్సైట్లో లిస్ట్ అయి ఉంటాయి. అంతేకాకుండా ఆఫర్ లెటర్ను నిశ్చితంగా పరిశీలించి ఉద్యోగ నిబంధనలను, షరతులతో పాటు జీతం, జాబ్ కాంట్రాక్ట్ వివరాలు లేకుంటే ఆ ఆఫర్ లెటర్ మోసపూరితమని గ్రహించాలి. విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలు ఎక్కువగా తూర్పు ఐరోపా దేశాలు, గల్ఫ్ కంట్రీస్, ఇజ్రాయెల్, కెనడా, మయన్మార్ వెళ్లే ఉద్యోగులకు ఎదురవుతున్నట్లు భారత విదేశాంగ శాఖ గుర్తించింది. అందుకే విదేశాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు చేయాలనుకుంటే రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఏజెంట్లను మాత్రమే సంప్రదించాలని, చట్టపరమైన నిబంధనలను అనుసరించి మాత్రమే విదేశాలకు వెళ్లాలని సూచిస్తున్నది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలను పాల్పడేవారు ఎక్కువగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారానే సంప్రదిస్తున్నారని, తమ ఆఫీస్ అడ్రస్ కానీ ఇంటి అడ్రస్ కానీ తెలియనివ్వడం లేదని గుర్తించింది. అందుకే రిజిస్టర్ ఏజెంట్లందరూ తమ కార్యాలయాల ఎదుట ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ను ఖచ్చితంగా డిస్ప్లే చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వం గుర్తింపు లేని రిక్రూట్మెంట్ ఏజెంట్లు ఎవరైనా నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి విదేశాలకు పంపిస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది. ఇమిగ్రేషన్ చట్టం 1983 ప్రకారం ఇది మానవ అక్రమ రవాణా కిందకి వస్తుందని స్పష్టం చేసింది. కానీ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. విదేశీ ఉద్యోగం అనగానే ఆశపడి లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్లేవారు ఇప్పటికీ మన దగ్గర లక్షల్లో ఉన్నారు. చివరికి యుద్ధ ప్రాంతాలకు వెళుతున్నారు. కనీస ఇన్సూరెన్స్ కూడా లేకుండా చీప్ లేబర్ భారత్ నుంచి దొరుకుతుందని కొంత అనుకుంటున్నారు. అలా వెళ్ళిన వారి ప్రాణాలకు విలువ ఉండటం లేదు. బతికుంటే బలుసాకనే తిని బతకవచ్చు అనుకునేవారు భారత్లోనే ఉండి ఏదో ఒక పని చేసుకుంటున్నారు. కానీ ఆశపడేవారు మాత్రం తమ సామర్థ్యానికి మించి ఉద్యోగాలు వస్తాయని ఆశపడి వెళ్ళి ఇరుక్కుపోతున్నారు. అందుకే యువత ఎంతో జాగ్రత్తగా ముందడుగు వేయాల్సి ఉంది. వైట్ కాలర్ జాబ్స్ వేరు, చిన్న చిన్న ఉద్యోగాలు వేరు. అమెరికాలో ఇప్పుడు వైట్ కాలర్ జాబ్స్ మాత్రమే విదేశీయులకు ఆఫర్ చేస్తున్నారు. ఇతర ఉపాధి కోసం గల్ఫ్, ఆఫ్రికా దేశాలకు వెళ్తున్నారు. నట్టేట మునిగిపోతున్నారు. ఇలా వెళ్లే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.